ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేళ్ళు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. సెప్టెంబర్ 3. ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. మార్క్స్ వార్త 6:48. దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టపడి ఒళ్ళు హోనం చేసుకున్నందువల్ల జరగదు. తన పిల్లలకు ఇచ్చిన పనిని దేవుడే సునాయాసంగా కష్టం లేకుండా పూర్తి చేస్తాడు. వారు విశ్రాంతిగా ఆయనలో నమ్మిక ఉంచితే పని సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆయన్ను మన ద్వారా పని చేయనివ్వడం అంటే క్రీస్తుతో భాగస్థలం కావడం అన్నమాట. విశ్వాసం మూలంగా ఆయన మన జీవితాన్ని నింపేలా మనం ఆయనలో పాలు పంచుకోవాలి. ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు ఇలా అన్నాడు: యేసు చెంతకు వచ్చాను, కడుపు నిండా నీరు త్రాగాను, నాకు మరెన్నడూ దాహం వేయదు. నేనెప్పుడు ఆయాసం వచ్చేంతగా పని చేయను, కానీ పొంగి పొర్లేటంత నిండుగా ఉన్నాను. నా జీవితంలో ఇది గొప్ప వింత. పొర్లి పారడానికి మనం కష్టపడనక్కర్లేదు. ఈరోజు రాబోయే అన్ని రోజుల్లోనూ క్రీస్తు మనలను సర్వశక్తిలోకి, ఫలవంతమైన జీవితంలోకి, మన అనుదిన జీవితంలో ఆహ్వానిస్తున్నాడు. హృదయమా, విశ్రాంతిగా ఉండు. నీ దేవుని రహస్యం ఇదే. అస్తమానము పనిచేయడమే కాదు, ఆయనను సేవించడము. ఆయన వాగ్దానంపై విశ్రమిస్తూ శ్రమ లేక ఉన్నవారే నిజమైన సేవకులు. చిన్న చిన్న అలలు హృదయ సరోవరంలో అలజడి రేపి కలతలు తెస్తాయి. ఆకాశపు మహిమల ఛాయ అలల వల్ల చల్లా చెదురవుతుంది. నీలో ఆయన ప్రతిబింబం కనపడకుండా పోతుంది. దేవుడెవరు, ఎక్కడా అని అడుగుతారు. నిశ్చలుడైన దేవుని తరపున నీ నిబ్బరమే వారికి జవాబు. నీ చుట్టూరా నిన్ను కదిలించే సంఘటనలకి ఒకటే నీ సమాధానం: క్రీస్తులోనే నాకు విశ్రాంతి, హృదయమంతా నిండే శాంతి. పునరుత్థానపు ఉదయ ప్రశాంతతలోనే పునరుత్థాన శక్తి ఉంది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.